నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. హన్మ విహార్ కి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి వచ్చిన గొడవ ఏంటి? హన్మ విహార్ ఎక్కడ పుట్టాడు? వాళ్ళ అమ్మ నాన్న ఏం చేసేవారు? అతని ప్రేమ కథ ఏంటి? ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? తండ్రి చనిపోయిన తర్వాత విహార్ ఇంటిని క్రికెట్ ని ఎలా మేనేజ్ చేశాడు? హన్మ విహార్ క్రికెటర్ అవడానికి పడిన కష్టం ఏంటి? విహార్ ఇండియా టీంలోనే ఛాన్స్ ఎలా వచ్చింది? ప్రస్తుతం హన్మ విహార్ ఆంధ్ర జట్టు నుంచి వైదొలుపుకున్నట్టు వెల్లడించారు. ఆత్మగౌరవానికి దెబ్బతీసిన చోటు తాను ఆడలేనని హన్మ విహార్ పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆంధ్ర జట్టు వీడడానికి అసలు కారణాలు తెలిపాడు. హన్మ విహార్ బయోగ్రఫీ అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హన్మ విహార్ పూర్తి పేరు గాదే హన్మ విహార్. అలాగే అతన్ని అందరూ ముద్దుగా కన్నా అని పిలుస్తారు. ఇక విహార్ 1993 సంవత్సరం అక్టోబర్ 13వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ అనే నగరంలో జన్మించాడు. తండ్రి పేరు సత్యనారాయణ విహారీ. ఆయన గోదావరికంలోని సింగరేణి బొగ్గు గనిలో ఉద్యోగిగా పనిచేశారు. తల్లి పేరు విజయలక్ష్మి. వీళ్ళది ఒక మధ్యతరగతి కుటుంబం. ఇక విహారీ ఈ దంపతులకు జన్మించిన రెండవ సంతానం. అలాగే ఇతనికి ఒక అక్క వైష్ణవి కూడా ఉంది. ఇక విహార్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే 2019 సంవత్సరం మే 19వ తేదీన లాంగ్ టైం గర్ల్ ఫ్రెండ్ అయిన ప్రీతిరాజ్ ని పెళ్లి చేసుకున్నాడు. అలాగే విహార్ కి మొక్కలు పెంచడం అన్నా ట్రావెలింగ్ చేయడం అన్నా చాలా ఇష్టం. ఇక ఇప్పుడు చాలా కామ్గా ఉండే విహార్ టీం యొక్క కాంబినేషన్ కోసం ఎన్నోసార్లు జట్టులో తన స్థానాన్ని త్యాగం చేశాడని మన టీమిండియా ఫార్మర్ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ చెప్పారు. ఇక విహారీ పుట్టింది కాకినాడలో అయినా అతని తండ్రి ఉద్యోగరీత్యా గోదావరికంలోనే పెరిగాడు. సరిగ్గా ఈ టైంలోనే తనకి 5 ఏళ్ల వయసు వచ్చేసరికి క్రికెట్ పైన ఇష్టం పెంచుకున్నాడు. చిన్న వయసులో కూడా పెద్దవాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతూ అద్భుతంగా బ్యాటింగ్ చేసేవాడు. దీంతో వాళ్ళ కాలనీలో ఉండే ఇరుగు పొరుగు వాళ్ళంతా విహారీ తల్లి దగ్గరికి వచ్చి మీ అబ్బాయి ఎప్పటికైనా ఇండియా తరపున క్రికెట్ ఆడుతాడని చెప్తూ ఉండేవారు. అలాగే విహారీ కూడా అమ్మా నేను క్రికెటర్ని అవుతా అని అంటూ తన తల్లికి ఎంతోగానో అలరించేవాడు. దీంతో కొడుకు పట్టుదలను చూసి విజయలక్ష్మి గారు విహార్ని ఎలాగైనా గొప్ప క్రికెటర్ని చేయాలని ఫిక్స్ అయిపోయారు. కానీ గోదావరికంలోనే ఉంటే అది అసాధ్యమని ఆవిడకి అర్థమైంది. కొడుకు భవిష్యత్ గురించి ఎంతోగానో ఆలోచించిన విజయలక్ష్మి గారు ఆమె భర్తకి కొడుకు ఫ్యాషన్ గురించి వివరించి తన 2 పిల్లలతో సికింద్రాబాద్కి వచ్చేశారు. అలాగే అక్కడ ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని పిల్లల్ని పోషించడం కోసం చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవారు. ఇక సింగరేణిలో పనిచేస్తున్న విహారీ తండ్రి తన జీతాన్ని పిల్లల స్కూల్ ఫీజుల కోసం పంపిస్తూ ఉండేవారు. వాటిలోనే కొంత డబ్బుతో విహారీకి 8 ఏళ్ల వయసు వచ్చేసరికి జింకానా గ్రౌండ్లో క్రికెట్ కోచింగ్ తీసుకునేందుకు జాయిన్ చేశారు. ఇక అప్పటి నుండి జాన్ మనోజ్ గారి దగ్గర కోచింగ్ తీసుకుంటూ ఆటల్లో మెలకువలు నేర్చుకోవడం మొదలుపెట్టిన విహారీ చాలా తక్కువ టైంలోనే ఒక ప్రొఫెషనల్ క్రికెటర్లా మారిపోయాడు. హైదరాబాద్లో తను చదువుకున్న సెయింట్ ఆండ్రూస్ స్కూల్ తరపున అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఎంతో మందిని ఆకట్టుకున్నాడు. అలాగే వివిఎస్ లక్ష్మణ్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఒక ప్యూర్ టెస్ట్ క్రికెటర్ గా మారాలని బలంగా ఫిక్స్ అయ్యాడు. అయితే అంత బాగానే సెట్ అయింది. అనే టైంకి విహారీ కుటుంబంలో ఒక విషాదం చోటు చేసుకుంది. అతనికి 12 ఏళ్ల వయసులోనే స్టేట్ లెవెల్ అండర్ 13 క్రికెట్ ఆడుతున్నప్పుడు విహార్ తండ్రి మరణించారు. దీంతో అతనికి కుటుంబం ఒక్కసారిగా బ్లాక్ స్టేట్లోకి వెళ్ళిపోయింది. ఇంటికి పెద్ద దిక్కైన భర్త మరణించడంతో విజయలక్ష్మి గారు కుమిలిపోయారు. ఇల్లు గడపడం కూడా చాలా కష్టంగా మారిపోయింది. కానీ ఆమె మాత్రం కొడుకు కలను నెరవేర్చాలని ఎంత కష్టమైనా సరే విహారీ ట్రైనింగ్ ని కొనసాగించాలని బలంగా నిర్ణయించుకున్నారు. భర్త చనిపోయిన తర్వాత ప్రతి నెల వచ్చే పెన్షన్ డబ్బులను జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ ఒకవైపు ఇంటిని ముందుకు నడిపిస్తూనే మరొక వైపు కొడుకు ట్రైనింగ్ కి అవసరమయ్యే వాటన్నింటినీ సమకూరుస్తూ వచ్చారు. ఒకానొక టైంలో అయితే ఇల్లు గడిచేందుకు ఎంత కష్టమైనా సరే విహారీకి మాత్రం మంచి క్వాలిటీ ఉన్న ట్రైనింగ్ ఇప్పించాలని చెప్పి టాప్ లెవెల్ కోచింగ్ సెంటర్లో అతన్ని జాయిన్ చేశారు. క్రికెటర్ అవుతానంటే చీపురు కట్ట తిరిగేసే ఈ రోజుల్లో ఒక తల్లి కొడుకు టాలెంట్ని ఇంతగా నమ్మి అతని కోసం కొన్ని త్యాగాలు చేసిందంటే నిజంగా విజయలక్ష్మి గారు గ్రేట్. ఇక తల్లి సహకారంతో తన క్రికెట్ జర్నీని కొనసాగించిన విహారీ అండర్ 14 కేటగిరీలో తన టీంతో తరపున ఒక డబుల్ సెంచరీ సాధించాడు. అలాగే అతనికి 17 ఏళ్ల వయసు వచ్చేసరికి హైదరాబాద్ రంజీ టీంలో కూడా చోటు సాధించాడు. ఇక విహారీ 2010వ సంవత్సరం నవంబర్ 10వ తేదీన జార్ఖండ్ పైన తన రంజీ డెబ్యూ చేశాడు. అలాగే అదే ఏడాది హైదరాబాద్ టీం తరపున తన డొమెస్టిక్ T20 డెబ్యూ కూడా చేశాడు. అయితే మొదట్లో విహారీ ఎక్కువగా సక్సెస్ చూడలేదు. కానీ 2011వ సంవత్సరంలో బాగా రాణించిన విహారీ టీమిండియా తరపున అండర్ 19 వరల్డ్ కప్లోనే ఆడేందుకు సెలెక్ట్ అయ్యాడు. కానీ 2012 సంవత్సరంలో జరిగిన ఆ అండర్ 19 వరల్డ్ కప్ అతనికి అంతగా కలిసి రాలేదు. ఆ ఏడాది ఉన్ముఖ్ చంద్ నాయకత్వంలో మన టీమిండియా ఛాంపియన్గా నిలిచినా గానీ విహారీ మాత్రం ఆ టోర్నమెంట్లో కేవలం 71 పరుగులు మాత్రమే సాధించాడు. కానీ తన గేమ్ను అయితే ఆపలేదు. ఆ మరుసటి ఏడాది మరింత బలంగా బౌన్స్ బ్యాక్ అయిన విహారీ
డొమెస్టిక్ క్రికెట్లో అదరగొట్టాడు. దీంతో అప్పుడప్పుడే ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన సన్ రైజర్ హైదరాబాద్ టీం విహారీ తమ టీంలోకి తీసుకుంది. ఇక విహారీ 2013 సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన పూణే వారియర్ పైన తన ఐపీఎల్ డెబ్యూ చేశాడు. అయితే ఆ మ్యాచ్లో పెద్దగా రాణించలేకపోయినా ఆర్సీబీతో జరిగిన రెండో మ్యాచ్లో మాత్రం క్రిస్ గేల్ని అవుట్ చేయడంతో పాటు బ్యాటింగ్లో 44 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా గెలిచాడు. కానీ ఆ తర్వాత స్లో బ్యాటింగ్గా కారణంగా చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా అతనికి స్ట్రైక్ రేట్ చాలా తక్కువగా ఉండేది. దీంతో విహారీకి ఐపీఎల్తో పాటు లిమిటెడ్ ఓవర్హెల్స్ క్రికెట్తో ఆడేందుకు పెద్దగా అవకాశాలు దొరికేవి కావు. ఒక ఫస్ట్ క్లాస్ క్రికెట్ మాత్రమే అతనికి ఎక్కువగా కనిపించేవాడు. ఇక తన బలం టెస్ట్ క్రికెట్ అని పూర్తిగా అర్థం చేసుకున్న విహారీ ఐపీఎల్ నుండి టీమిండియాలోకి వెళ్లడం కష్టమని తెలుసుకున్నాడు. దీంతో పూర్తిగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ పైన ఫోకస్ పెట్టిన అతను ఆ తరం క్రికెట్ అందరికి భిన్నంగా ఒక సాలిడ్ డిఫెన్సివ్ టెక్నిక్ ని అలపరుచుకున్నాడు. దీంతో విహారీ 2016వ సంవత్సరం నుండి ఆంధ్ర టీం తరపున ఆడాలని ఫిక్స్ అయ్యి తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ టీం ని హైదరాబాద్ నుండి ఆంధ్రాకి మార్చుకున్నాడు. ఇక ఆంధ్ర టీంలోకి వచ్చిన తర్వాత తన బ్యాటింగ్ విశ్వరూపాన్ని చూపించిన విహారీ ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాడు. మరి ముఖ్యంగా 2017వ సంవత్సరంలో ఒడిశా టీం పైన ట్రిపుల్ సెంచరీ సాధించి టీమిండియా సెలెక్టర్ నా వైపు చూడాలంటూ ఒక సందేశం పంపించాడు. అలాగే ఆ సీజన్లో మొత్తం 6 మ్యాచ్లాడి 94 సగటులతో 752 పరుగులు సాధించాడు. దీంతో అతన్ని డైరెక్ట్గా ఇండియా టీంలోకి సెలెక్ట్ చేయకపోయినా ఇండియా ఏ టీం తరపున ఆడేందుకు సెలెక్ట్ చేశారు. ఇక అక్కడ రాహుల్ ద్రావిడ్ నాయకత్వంలో మరింత రాటుదేలిన విహారీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనే ఏకంగా 59 పరుగుల సగటుతో బ్యాటింగ్ చేస్తూ వరల్డ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ రెడ్ బాల్ క్రికెటర్గా పేరు సంపాదించారు. అలాగే తన గురువైన రాహుల్ ద్రావిడ్ దగ్గర మరిన్ని టెక్నికల్స్ నేర్చుకొని వికెట్ ముందు ఒక గోడలా నిలబడి బ్యాటింగ్ చేసేవాడు. ఇక విహార్ బ్యాటింగ్ చూసి దాదాపు 19 ఏళ్ల తరపున ఒక ఆంధ్ర కుర్రాడిని టీమిండియా తరపున టెస్ట్ క్రికెట్ ఆడేందుకు సెలెక్ట్ చేశారు. దీంతో విహారీ 2018వ సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన ఇంగ్లాండ్ పైన తన బెస్ట్ డెబ్యూ చేసి టీమిండియా తరపున ఆడాలని తన తల్లి కోరికను నెరవేర్చాలని మరి ముఖ్యంగా ఐపీఎల్ ని నమ్ముకుంటేనే టీమిండియాలోకి రాగలమని బలంగా ఫిక్స్ అయిన ఎంతో మంది యంగ్ క్రికెటర్లకి అది తప్పని నిరూపించాడు. ఇక ఇంగ్లాండ్ పైన తన డెబ్యూ మ్యాచ్తోనే హాఫ్ సెంచరీ సాధించి విహారీ ఘనంగా తన టెస్ట్ కెరియర్ని ఆరంభించాడు. కానీ అతను ఆడిన రెండో టెస్ట్ సిరీస్లోనే విహారీకి ఒక అగ్ని పరీక్ష ఎదురయ్యింది. ఆస్ట్రేలియా లాంటి కష్టమైన కండిషన్లతో అతని రెగ్యులర్ స్థానం కానీ ఓపెనింగ్ పొజిషన్ని బ్యాటింగ్ చేయవలసి వచ్చింది. అయితే అలాంటి కష్టమైన సిచ్యువేషన్లో కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేసి అతను ఎక్కువ పరుగులు సాధించకపోయినా బాల్ అవుట్ అయ్యే వరకు క్రేజ్లో నిలబడిన తర్వాత బ్యాటింగ్ వచ్చే ఆటగాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ సెట్ చేశాడు. ఇక ఆస్ట్రేలియా టూర్ తర్వాత వెస్టిండీస్ టూర్తో విహారీ తన మొట్టమొదటి అంతర్జాతీయ సెంచరీని సాధించాడు. అయితే విహారీ ఎంత బాగా రాణించినా గానీ పథకంలో అతనికి ఫ్రేమ్ కు గ్యారంటీ ఉండేదే కాదు. మరి ముఖ్యంగా ఇండియాలో టెస్ట్ మ్యాచ్లు అంటే చాలు అతని పక్కనే కూర్చుని పెట్టుకునేవారు. టాప్ కండిషనర్ ఉంటే కంట్రీస్ లోనే అతని టీంలో ఫేమ్ దక్కేది. అయినప్పటికీ విహారీకి మాత్రం సాలిడ్ బ్యాటింగ్ టెక్నిక్ తో మిగతా బ్యాటింగ్స్ తో తడబడ్డ చోట అతనికి మాత్రం క్రేజ్ తో పాతుకపోయేవాడు. ముఖ్యంగా 2021 సంవత్సరంలో సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఒక ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్ లో గాయాన్ని సైతం లెక్క చేయకుండా బ్యాటింగ్ చేసి ఇండియాని ఓటమిని అంచెల నుండి తప్పించాడు. నిజానికి అతను ఈ ఇన్నింగ్స్ 23 పరుగులకే సాధించిన అతని పోరాడిన తీరు ప్రతి తెలుగువాడు గర్వపడేలా చేసింది. సో ప్రజెంట్ అయితే హన్మ విహార్ తన ఫోకస్ మొత్తం టెస్ట్ క్రికెట్ పైనే పెట్టి ఒక ప్యూర్ టెస్ట్ క్రికెటర్ గా మన టీం ఇండియాకి సేవలు అందిస్తున్నాడు. సో గైస్, మన గోదావరికని బిడ్డ హనుమాన్ విహార్ బయోగ్రఫీ మరిన్ని విషయాల కోసం మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.